నేను స్కిన్ కేర్ చేసుకున్నాను. అదేంటి అనేది నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను వీడియోకి. సో, బొట్టు పెట్టేసుకుంటున్నాను. సో, బొట్టు పెట్టేసుకుని కొంచెం ఇవాళ లిప్ బామ్ పెట్టుకుంటాను. సో, ఎలా ఉంది ఏంటి అన్న కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బావుందా? ఆ తర్వాత నాకు కుంకుమ పెట్టుకుంటున్నాను. సో, కుంకుమ పెట్టేసుకొని వీడియోకి రెడీ అయిపోయాను. బావుందా? ఇంతే. ఇలాగే రెడీ అయిపోతాను. సో, కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. కొత్త సబ్స్క్రైబర్స్‌కి తెలియాలి కదా! నేను ఎలా రెడీ అవుతున్నాను. సో, అలా నేను 7 డేస్ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అన్నది మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. 7 డేస్ నేను చెప్పే ఈ రెమెడీ అన్నది చేయండి. మీ స్కిన్ అన్నది స్పాట్‌లెస్, క్లియర్ అలాగే పిగ్మెంటేషన్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్, డిస్‌కలరేషన్ ఏవి ఉండవు. అంతా మీకు క్లియర్ స్కిన్ అన్నది మీకు సొంతమవుతుంది. అది ఇవాళ గ్యారంటీగా ఇస్తున్నాను. అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. అందరూ ఈ రెమెడీ అన్నది ఈ ఛాలెంజ్ తీసుకొని యాక్సెప్ట్ చేయండి. మీ స్కిన్ అన్నది మీరే మీ చేతులతోనే మీ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్‌గా చేసేసుకోండి. అదెలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం రెమెడీలోకి వెళ్ళిపోదాం పదండి. గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్గా థింక్ చేస్తున్నారా లేదా? ఇప్పుడు అందరికీ జలుబులు, దగ్గులు. సో ఒక చిన్న రెమెడీ చెప్తాను. మార్నింగ్ లేవంగానే మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకోండి. మంచిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం దాంట్లో దాల్చిన చెక్క, కొంచెం నిమ్మకాయ, హనీ మిక్స్ చేసుకుని తాగేయండి. మీకు దగ్గు, జలుబు ఏది ఉన్నా సరే తగ్గిపోతుంది. రాకుండా కూడా అది మనకి ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. పిల్లలందరికీ పట్టిందంటే తగ్గట్లేదు. సో చాలా జాగ్రత్తగా అందరూ కేర్ఫుల్గా ఉండి బయట జంక్ ఫుడ్ అన్నది తినకుండా, బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఓకేనా? సో ఇవాళ నేను ఒక మంచి రెమెడీ అనేది నేను తీసుకొచ్చేసాను. గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అనమాట. చూసేసారు కదా ముందు లో. సో అది నేను గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా చెప్పాను. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మీ స్కిన్ అన్నది గ్లాస్ స్కిన్ అన్నది అయిపోతుంది 7 డేస్లోనే. సో అందుకనే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, జస్ట్ మన ఇంట్లోనే ఉన్నాయి. నేను ఒక ఫస్ట్ ఇది ఒక స్టెప్ అన్నది చూపిస్తాను. అది మీరు ఒక్కసారి గెస్ చేయండి. నేను ఇంగ్రీడియంట్స్తో అది నేను ప్రిపేర్ చేశాను అన్నది మీరు ఒక్కసారి నేను చూపిస్తాను. ఇది మీరు ఎలా ప్రిపేర్ చేశాను నేను అన్నది ఇప్పుడు వెంటనే కామెంట్ చేసి చెప్పండి. ఏ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేసి ఇలా నేను ఒక ప్యాక్ అనేది రెడీ చేశాను అన్నది ఇప్పుడే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో ఇవాళ మనకు కావాల్సింది 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఇవన్నీ స్టెప్స్ అన్నీ కూడా మీకు చెప్పడానికి కొంచెం లాంగ్ అవుతుంది. కానీ ఇది చాలా సింపుల్. మీ డైలీ రొటీన్‌లో మీరు ఒక్కసారి కొంచెం మన 2 డేస్ అన్నది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ తర్వాత మీకు అలవాటైపోతుంది. ఇంకా మీరు లైఫ్ లాంగ్ ఇది చేసుకుంటూనే ఉండాలనిపిస్తుందనమాట. సో అంత పవర్‌ఫుల్‌గా కూడా పనిచేస్తుంది. అంత సింపుల్ ఇంగ్రీడియెంట్స్ కూడా. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి 2 స్టెప్ ప్రాసెస్ ఉంది. సో ఆ 2 స్టెప్ ప్రాసెస్‌కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన క్లెన్జ్ చేసుకోవడం. మీరే ఫేస్ వాష్ నేను ఎప్పుడు చెప్తాను కదా, ఫస్ట్ మీరు మీ ఫేస్ ఎలా ఉన్నా సరే మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక మీరు ఇప్పుడు ఫేస్ వాష్ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ చేసినా, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఈ రెమెడీ అనేది మీ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొద్దు. అసలు మీరు ఈ 7 డేస్ అనేది ఫేస్ వాష్ యూజ్ చేయొద్దు, ఏ సోప్ యూజ్ చేయొద్దు. జస్ట్ నేను చెప్పే మీ ఫేస్ మీద ఇదొక్కటి నేను చెప్పే రెమెడీ ట్రై చేయండి. మీ స్కిన్ అన్నది, ఎందుకంటే కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే నేను ఎప్పుడు చెప్తాను నలిఫై అయిపోతుంది. సో అందుకనే మీరు ఏ ఫేస్ వాష్ అన్నది కెమికల్ బేస్డ్ యూస్ చేయకండి. మీ స్కిన్ అన్నది గ్లోయింగ్గా అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ స్టెప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఇంగ్రీడియంట్సే, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. మనకి ఫస్ట్ స్టెప్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చి పాలు. సో పచ్చి పాలు అన్నది మన స్కిన్ ఎంత బాగా క్లెన్స్ చేస్తుందంటే, బయట మన క్లెన్జర్ కావాలని చెప్పి చాలా చాలా డబ్బులు పెట్టి కొంటున్నామా లేదా? కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలాంటి క్లెన్జర్ యూజ్ చేసి ఉంటే ఏ బ్రాండ్ క్లెన్జర్ అన్నది యూజ్ చేశారన్నది ఇప్పుడే నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా? సో ఆ క్లెన్జర్స్ అన్నిటినీ బీట్ చేసే మన పాలు అన్నది చాలా చాలా బాగుంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటుంది. ఏ సీజన్లో అయినా సరే ఇది యూజ్ చేయొచ్చు. సో అందుకని ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అప్రోప్రియేట్గానే ఉంటాయి. సో భయపడక్కర్లేదు. ఇది సమ్మర్ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మీరు పచ్చి పాలు తీసుకోండి. ఆ తర్వాత మన ట్యాన్ని రిమూవ్ చేయడానికి, పింపుల్స్ని తగ్గించడానికి, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే మన స్కిన్ని
ఈవెన్ టోన్ తీసుకురావడానికి పసుపు అన్నది ఒక హాఫ్ టీ స్పూన్ అన్నది వేసేసుకుని పచ్చిపాల్లో కలిపేసుకోండి. మన ఫస్ట్ స్టెప్ క్లెన్జర్ అన్నది రెడీ అయిపోయింది. ఫేస్ వాష్ యూస్ చేయొద్దు, చెప్పాను కదా, ఏ ఫేస్ వాష్ యూస్ చేయొద్దు. జస్ట్ దీంతోనే మన స్కిన్ కేర్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈ స్టెప్ అన్నది ఫస్ట్ ఒక కాటన్ బాల్ తీసుకొని మంచిగా ఫేస్కి అప్లై చేసుకుని కొంచెం మసాజ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే పచ్చి పాలు అన్నది వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్ లో, మనకి డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. యాక్నే వచ్చేసిన తర్వాత పింపుల్స్ తగ్గుతాయి కదా, పింపుల్స్ తగ్గిన తర్వాత మనకి పసుపు కారే పింపుల్ నుంచి మనకి పింక్ కలర్ పింపుల్ గా మారుతుంది కదా, దాని తర్వాత మనకి ఒక మచ్చల్లా వదిలి వెళ్ళిపోతుంది. సో అందుకని ఆ మచ్చలు కూడా పోతాయి, ఓపెన్ పోర్స్ కూడా తగ్గుతాయి. మీకు తెలుసా, పచ్చి పాలు యూజ్ చేయడం వల్ల మీకు మీ స్కిన్ అన్నది ఓపెన్ పోర్స్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ పాలు అన్నది అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పాలు ప్లస్ పసుపు కలిపి మన ఫేస్కి అప్లై చేసుకున్నాక మసాజ్ చేసుకుంటున్నాం కదా. సో ఈ మసాజ్ చేసుకున్నప్పుడు స్కిన్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మన స్కిన్ లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది. ఈ సమ్మర్ లో మనకి ఈ పచ్చి పాలు యూజ్ చేయడం వల్ల మన ఎక్సెస్ ఆయిల్ అనేది ఎక్కువ సెక్రీట్ అవ్వదు. ఆ తర్వాత మన స్కిన్ అన్నది చాలా ఈ ఓపెన్ పోర్స్ కూడా తగ్గిపోతాయి, మన స్కిన్ అన్నది ఈవెన్ టోన్ తీసుకొచ్చేస్తుంది ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల. సో అందుకని ఈ 2 ఇంగ్రీడియంట్స్ మంచిగా మన ఫేస్ ని మనం మసాజ్ చేసేసుకుని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. వెట్ వైప్ తో అయినా లేకపోతే ఏదైనా సరే మంచిగా ఫేస్ ని క్లీన్ చేసేసుకోండి. ఆ వెట్ ఫేస్ మీద మంచిగా మంచిగా తువాల్తో ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నాక వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మంచిగా మీరు ప్యాడ్ డ్రై చేసేసుకోండి. ఓకేనా? సో ప్యాడ్ డ్రై చేసేసుకున్న తర్వాత మన సెకండ్ స్టెప్ అన్నమాట, ప్యాక్ అంటారు, మాస్క్ అంటారు, ఏదైనా సరే మన గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ ప్యాక్ అన్నమాట. సో అది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒక్క స్పూన్ అన్నది, నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను, 2 స్పూన్స్ అన్నది శనగపిండి. ఎంత మంచి క్లెన్జర్ అంటే అది నేను చెప్పలేను, ఎంత బాగా క్లెన్స్ చేస్తుందంటే చాలా బాగా. ఇంకా ఏ ఫేస్ వాష్ కానీ, ఏ సోప్ కానీ, ఏ బాడీ వాష్ కానీ దీని ముందు ఏది ఆగదు. మన బాడీకి కూడా యూస్ చేయొచ్చు, ఫేస్కి యూస్ చేయొచ్చు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఏ ఫేస్ వాష్లు అసలు ఆల్ స్కిన్ టైప్స్ పనికొస్తాయి చెప్పండి? శనగపిండి వస్తుంది. సో శనగపిండి అన్నది మన స్కిన్ ని ఎంత బాగా క్లీన్ చేస్తుందంటే, నాకు అసలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు ఇంకా చెప్పాలనిపిస్తుంది అనమాట. సో శనగపిండి తీసేసుకోండి. శనగపిండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి పసుపు చెప్పాను కదా, పసుపు అన్నది మన స్కిన్ ఈవెన్ టోన్ తీసుకురావడానికి, పింపుల్స్ ఉంటే తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అన్నది పసుపు వేసుకోండి. ఓకేనా? సో పసుపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన సప్పుల్గా ఉండడానికి, మన స్కిన్ అన్నది డ్రై అవ్వకుండా ఉండడానికి, మన స్కిన్ అన్నది ఇలా షైన్ అన్నది తీసుకురావడానికి, మన స్కిన్ అన్నది హైడ్రేటెడ్గా కనిపించడానికి నేను హనీ అన్నది యూజ్ చేస్తున్నాను, తేనె. సో తేనె అన్నది మన స్కిన్ ని ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది. అప్పుడే మన స్కిన్ అన్నది ఇలా డ్రై అవ్వకుండా షైన్ అన్నది ఎందుకు తీసుకొస్తుంది, ఎలాస్టిసిటీ అన్నది మెయింటైన్ చేయడానికి మనకి హనీ అనేది చాలా బాగా మనకి యూజ్ అవుతుందని అనమాట. సో అందుకని హనీ అనేది డ్రై అవ్వదు మనకి. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాక ఇక్కడ మనకి జిడ్డుగా ఉంది అనిపించదు. ఆ తర్వాత మనకు ఒక షైన్ అన్నది వదిలేళ్తుంది. అప్పుడే కదా గ్లాస్ స్కిన్ అన్నది. సో ఆ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్లో ఇప్పుడు నేను హనీ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో హనీ తర్వాత మంచిగా కలపండి. ఇప్పుడు మనకి ప్యాక్ లాగా రెడీ అవ్వడానికి పాలు వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? సో మంచిగా పాలతో మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఆ ప్యాక్ ఇప్పుడు మన ఫేస్కి పెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. సో ఈ సెకండ్ స్టెప్కి మన స్కిన్ని అప్లై చేసేసుకోండి. ఇది మొత్తం డ్రై అవ్వదు, చెప్తున్నాను, మొత్తం డ్రై అవ్వదు. 10 minutes ఉంచుకోండి, మీ స్కిన్ అన్నది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత మనకు ఒక షైన్ వదలడానికి మొత్తం డ్రై అవ్వదు. సో మొత్తం డ్రై అవ్వదు కాబట్టి మనం 10 minutes మీరు క్లాక్ లో చూసేసుకుని వాష్ అవుట్ చేసేసుకోవడమే. ఎందుకంటే ఇది హనీ ఎంతసేపు ఉంచుకున్నా డ్రై అవ్వదు. మీరు ఎంతసేపు ఉంచుకున్నా సరే, ఇంకా ఉంచుకునే కొద్ది శనగపిండి అనేది డ్రైట్ అయిపోతుంది తొందరగా మనకి.
రాదనమాట. సో 10 మినిట్స్ అన్నది క్లాక్‌లో చూసేసుకొని వాష్ అవుట్. ఇలా నేను చేసుకునేటప్పుడు చూసారా షైన్ ఎంత బావుందంటే నేను మీకు చూపిస్తాను. షైన్ అంత సూపర్‌గా వచ్చింది. సో ఆ వాష్ అవుట్ చేసేసుకున్న తర్వాత సప్పుల్‌గా ఉంటుంది మీ స్కిన్. అలాగే మీ స్కిన్ అనేది హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డ్రైనెస్ అవ్వదు. మీ ఈ ప్యాక్ అన్నది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి పనికొస్తుంది. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి డ్రైనెస్ అవ్వదు హనీ వల్ల. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ అన్నది మన శనగపిండి తీసేస్తుంది. అలాగే పాలన్నది హైడ్రేటెడ్‌గా, నరిష్డ్‌గా ఉంచుతుంది. మనకి సప్పుల్‌గా ఉంచుతుంది. పచ్చి పాలనేది డర్ట్ కూడా తీసేస్తుంది. సో, అందుకని ఈ ప్యాక్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఈ ప్యాక్ అన్నది మీరు మార్నింగ్ ఈ 2 స్టెప్స్ అన్నది మార్నింగ్, ఈవినింగ్ మీరు 2 టైమ్స్ బిజీగా ఉన్న వాళ్ళైతే 2 టైమ్స్ చేయండి. లేకపోతే 3 టైమ్స్ 7 డేస్ చేయండి. మీ స్కిన్ టోన్ చేంజ్ అయిపోతుంది. అయ్యాక నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టోనర్ అన్నది అప్లై చేసుకోవాలి. అప్పుడే మన గ్లాస్ స్కిన్ అన్నది సస్టైన్ అవుతుంది. సో గ్లాస్ స్కిన్ అన్నది అచీవ్ చేసుకోవడానికి కొరియన్ స్కిన్ వాళ్ళు యూస్ చేసే రైస్ అన్నది ఇప్పుడు మనం యూస్ చేస్తున్నాం. మనం తినే రైస్ అన్నది మన ఫేస్ కి ఎంత మంచిది అంటే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. మన స్కిన్ అన్నది క్లియర్ గా కాంప్లెక్స్ అంటే మన స్కిన్ టోన్ అంటే టోన్ కాదు, మనకు ఒక ట్యాన్ ఏదైనా ఉన్న అవన్నీ కూడా మనకి రిమూవ్ చేసేస్తుంది. సో అందుకని ఇక్కడ మన టోనర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి విటమిన్ సి టోనర్ అనేది ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. మనకి గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవడానికి అందరికీ తెలుసు కదా, విటమిన్ సి అన్నది మన స్కిన్ అన్నది పిగ్మెంటేషన్ అని స్కిన్ టోన్ డిస్కలరేషన్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను మంచిగా ఒక టోనర్ అంటే ఇప్పుడు మన గ్లాస్ స్కిన్ అన్నది ఇప్పుడు మన 2 స్టెప్ ప్రాసెస్ యూస్ చేసాం. తర్వాత అది సస్టైన్ అవ్వడానికి అందరికీ తెలుసు విటమిన్ సి టోనర్, విటమిన్ సి సిరం అన్నది ఎంత రేట్ పెట్టి, ఎంత బడ్జెట్ పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం. అక్కడక్కర్లేకుండా జస్ట్ ఇంట్లోనే ఇప్పుడే ఇది చూడంగానే వీడియో వెళ్ళిపోయి ప్రిపేర్ చేసుకునేలాగా నేను ఇంగ్రీడియంట్స్ అన్నది తీసుకొచ్చేసాను. సో అందుకని ఇప్పుడు మనం ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో కిచెన్లోకి వెళ్ళిపోయాక మీరు ఒక స్టవ్ వెలిగించేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. చిన్న గ్లాస్ రందు మీరు వాటర్ పోసుకోండి. అది బాయిల్ అవుతుంటే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయలు పీళ్ళైనా తీయండి. నిమ్మకాయ పిండేసిన తర్వాత పిప్పి అది ఆల్రెడీ మన పిండేసిన తర్వాత ఆ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కని నేను వేసేసాను అనమాట. తర్వాత పీసెస్గా కట్ చేశాను. బాగా మనకి ఇన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి పీసెస్గా కట్ చేయండి. ఆ తర్వాత వేసేసేయండి. లేకపోతే మీ దగ్గర నిమ్మకాయ ఫ్రెష్ లెమన్ ఉంటే దాన్ని జస్ట్ కొంచెం గ్రేట్ చేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఆ పీళ్ళైనా వేసుకోవచ్చు. ఓకేనా? సో అది వాటర్లో వేసేసుకోండి. ఒక్క స్పూన్ అన్నది రైస్ అన్నది వేసుకోండి. ఇంకా స్కిన్ ఇంకేమి యూజ్ చేయక్కర్లేదు. మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. మనకి రైస్ అన్నది ఉడకాలి. అప్పటి వరకు కొంచెం సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. ఓకేనా? సో మనకి రైస్ అన్నది ఉడికిపోయాక మనకి ఒక స్మెల్ అన్నది వస్తుంది. ఎందుకు? నిమ్మకాయ వల్ల, మనకి లెమన్ వల్ల మనకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. మన స్కిన్ అన్నది చేసుకున్నాక కూడా ఎంత రిఫ్రెషింగ్, ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఈ సమ్మర్ సీజన్లో మీకు ఎక్సెస్ ఆయిల్ వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా మెసేజ్ చేస్తున్నారు కదా, ఇది ఎక్సలెంట్ టోనర్ అనమాట. డ్రై స్కిన్ వాళ్ళు భయపడకండి. మీకు ఎలాగా ఉంటుంది నేను చెప్తాను. మీకు ఏమి ఉండదు. తర్వాత మీరు ఒక మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఎంత రేట్ పెట్టి కొంటున్నాం విటమిన్ సి, జస్ట్ ఇది ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోగలిగినప్పుడు ఇంకెందుకు కొనడం? అంటే సింపుల్ ఇంగ్రీడియంట్సే, మనం అంత రేట్ పెట్టి కొనక్కర్లేదు కదా. సో నా ఫ్యామిలీకి నేను చెప్పాల్సింది అదే అనుకుంటున్నాను. సో అందుకని నేను ఈ విటమిన్ సి అన్నది మీ అందరి కోసం ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. సో ఈ విటమిన్ సి సిరం అన్నది మనం ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ అన్నది ఉంది. మన స్కిన్ని ఈవెన్ టోన్ ఎక్సెస్ ఆయిల్ ఉన్నా సరే రిమూవ్ చేసేయడానికి ఇక్కడ నేను టీ బ్యాగ్ అనేది యూజ్ చేశాను. అది నేను బాయిల్ అయిపోయాక రైస్ అనేది బాయిల్ అయిపోతుంది కదా, బాయిల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత 2 గ్రీన్ టీ బ్యాగ్స్ అనేది వేసేసిన తర్వాత మంచిగా అది ఇన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత దాన్ని పిండేసి పక్కన పెట్టేసి నేను స్ప్రే బాటిల్లో ఇవన్నీ నేను కలిపి వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ అన్నది వాటర్ పోసుకున్నాం కదా, అది మన రైస్ ఉడికేసరికి కిందకి ఇంకొంచెం తగ్గిపోతాయి. అది మనం స్కిన్ హార్డ్ వాటర్ వస్తున్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది. సో అదే మన రోజ్ వాటర్ అనేది మిక్స్ చేసేసాను నేను. సో రోజ్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత నేను స్ప్రే బాటిల్లో వేసేసాను అనమాట. ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే రోజ్ వాటర్, నిమ్మకాయ, ఆ తర్వాత ఇక్కడ నేను గ్రీన్ టీ కూడా వేసాను కదా, ఆ తర్వాత రైస్, చాలు. ఇవన్నీ మన కలిపి మీ దగ్గర గ్రీన్ టీ లేకపోతే మీరు ఉడికేటప్పుడు హాఫ్ స్పూన్ అన్నది
టీ పౌడర్ ఉంటుంది కదా, మామూలు టీ పౌడర్ అదైనా వేసుకోవచ్చు. కానీ గ్రీన్ టీ ఇచ్చే మనకి యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన స్కిన్ అన్నది ఎక్సెస్ ఆయిల్ ఉన్నా తీసేస్తుంది. అలాగే మన పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. స్కిన్ అనేది ఈవెన్ టోన్ చేసేస్తుంది. సో అందుకని గ్లాస్ స్కిన్ అంటే ఏంటి, మనకి పిగ్మెంటేషన్ ఉండకూడదు, అలాగే మన స్కిన్ అనేది అన్ఈవెన్ గా ఉండకూడదు కదా, అలా లేకపోతేనే కదా గ్లాస్ స్కిన్ అవుతుంది. ఇది చేస్తుంది అనమాట గ్రీన్ టీ. అందుకని గ్రీన్ టీ ఉంటే వేసుకోండి, లేకపోతే మీరు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు గ్రీన్ టీ తీసేసుకోండి. ఇప్పుడే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర టీ పౌడర్ ఉంటే అది వేసుకోండి. రైస్ ఉడికేటప్పుడే మన నిమ్మకాయ చెక్క అలాగే బియ్యం వేసుకున్నాం కదా, అప్పుడే ఒక హాఫ్ స్పూన్ అనేది మీరు ఇది టీ వేసేసుకోండి, టీ పౌడర్. ఓకేనా. సో మంచిగా మనకి మంచిగా మీరు స్ప్రే బాటిల్లో చేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. లేకపోతే ఏదైనా కాటన్ బాల్ తో అయినా వేసుకోవచ్చు, ఏం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. అప్లికేషన్ కి ఏం ప్రాబ్లం లేదు, స్ప్రే బాటిల్ అయితే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని. ఓకేనా. సో ఈ తర్వాత ఇప్పుడు ఫేస్ అనేది వాష్ చేసేసుకున్నాక టోనర్ అనేది అప్లై చేసేసుకోవాలి. సో ప్యాక్ పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత మన ఫేస్ ని మనం టోన్ చేసుకోవాలి. మన విటమిన్ సి ఉంది కదా, విటమిన్ సి టోనర్. సో అది మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉండండి ఒకసారి. మాయిశ్చరైజర్ అంటే బయట మాయిశ్చరైజర్ ఇక్కడ నేను యూజ్ చేయలేదు, ఎలోవెరా జెల్ అనేది యూజ్ చేశాను. ట్రాన్స్పరెంట్ గా వైట్ కలర్, ఏ కలర్ అనేది లేకుండా ఉన్నది మీరు ప్రిఫర్ చేయాలి. అక్కడ అందులోనే కెమికల్ అనేది తగ్గుతుంది అనమాట. మీ దగ్గర చెట్టు ఉంటే ఇంకా మంచిది, అదే మీ ఫేస్ కి అప్లై చేసేసుకోండి. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళైనా ఆయిలీ స్కిన్ వాళ్ళైనా అందరూ అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఈ ఇప్పటిదాకా చేసే ఈ 3 స్టెప్స్ అనేది నలిఫై అయిపోతాయి. మాయిశ్చరైజర్ ఏదైనా కరెక్ట్ గా మీరు యూజ్ చేయకపోతే ఈ మన రెమెడీ మీదే మనం బ్లేమ్ చేస్తాం, ఎవరైనా నార్మల్ గా, అంతే కదా. సో అందుకని కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ కాకుండా మీరు జస్ట్ ఇంకొక స్టెప్ ఉంది, సన్ స్క్రీన్ అనమాట. అది కెమికల్ బేస్డే కదా అంటున్నారు, అందుకనే చెప్తున్నాను. మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ కూడా కెమికల్ బేస్డ్ యూస్ చేసామంటే ఇంకా మన స్కిన్ అన్నది ఇప్పటిదాకా విటమిన్ సి ఉంది కాబట్టి ఒక్క సన్ స్క్రీన్, ఎందుకంటే సన్ స్క్రీన్ అంత ఫార్ములాతో మనం అయితే ప్రిపేర్ చేయలేము. ఇక్కడ నేను పక్కన లేబుల్ చూపిస్తాను. టీఏసి ఆయుర్వేద బ్రాండ్ అనమాట, కుంకుమాది సన్ స్క్రీన్. ఇది నాకు బాగా కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్ లాగా అనిపించింది, సో అందుకని యూజ్ చేశాను. నాన్ గ్రీజీ, క్విక్ అబ్జార్బింగ్. నేను పక్కన స్క్రీన్ షాట్ తీస్తాను. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజర్ బయటది యూజ్ చేయకండి, ఇది ఒక్కటి యూజ్ చేయండి. మీరు ఎలోవెరా జెల్ పెట్టుకోండి ఫేస్ కి. ఓకేనా. అప్పుడు వరకు మనం న్యాచురల్ గానే యూజ్ చేస్తున్నాం కదా. ఇదొక్కటి సన్ స్క్రీన్ అనేది కొంచెం కెమికల్ బేస్డ్, సో అందుకని. కానీ ఇది కూడా బ్రాండ్ అన్నది మనకి న్యాచురల్ బ్రాండే, సో అందుకనే నాకు దీని మీద కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలనిపించింది. సో సన్ స్క్రీన్ అన్నది మాయిశ్చరైజర్ SPF 40లో ఉంటుంది. ఇప్పుడు మనకి సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం మ్యాండేటరీ. సో సన్ స్క్రీన్ ఏదైనా రికమెండ్ చేయండి అక్క అని చెప్పి నాకు కామెంట్ చేశారు. సో అందుకని నేను TAC బ్రాండ్ మీద నేను సన్ స్క్రీన్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుంది, మీకు మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తుంది, అలాగే మీకు సన్ స్క్రీన్ లా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో SPF 40 మీద వస్తుంది. PA+++, 3+లు ఉంటాయి. UVA ప్లస్ UVB మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ లేబుల్ మీద ఇంకేమున్నాయి, ఇది నాన్ కొమిడోజెనిక్, అందుకని నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే కూడా ఇది మీకు ఓపెన్ పోర్స్ కి ప్రాబ్లం అయితే ఉండదు. సో నాన్ కొమిడోజెనిక్ అంటే ఏంటి, ఓపెన్ పోర్స్ లో మనకి ఆయిల్ లోపల అబ్జార్బ్ అయిపోతుంది. సో అలా అబ్జార్బ్ అవ్వకుండా జస్ట్ పైన మనకి ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది లేకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత వైట్ కాస్ట్ అంటే మనం సన్ స్క్రీన్ అప్లై చేశాక తెల్లగా అయిపోతుంది కదా, ఏదైనా ఉందా చూసారా, ఏమీ లేదు, ఎండ పడుతుంది ఆ మొహం మీద. సో ఏమీ లేదు, అసలు సన్ స్క్రీన్ అప్లై అన్నట్టుంది అనమాట. సో అందుకని ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పటి వరకు చూసేసారు కదా ఎంత సింపుల్ గా మనం మన గ్లాస్ స్కిన్ అన్నది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. సన్ స్క్రీన్ ఒక్కటి మీరు బయట కెమికల్ది యూజ్ చేయండి, ఇంకేమీ యూజ్ చేయకండి. అలోవెరా జెల్ అన్నది మాయిశ్చరైజర్ గా యూజ్ చేయండి. ఓకేనా. సో ఈ స్టెప్స్ అన్నది ఇలా చేశారంటే, నేను చెప్పినంటే ఎగ్జాక్ట్ గా చేశారంటే 1 వీక్ లోనే మీకు విజిబుల్ రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఇక్కడతో ఈ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అన్నది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ
3 స్టెప్ ప్రాసెస్ ఇవంతా మీరు యూజ్ చేశారంటే మీ స్కిన్ అన్నది చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా మనకి గ్లాస్ స్కిన్ అనేది మనం అచీవ్ చేసుకోగలం. ఓకేనా? వెళ్ళే ముందు ఒక్క మాట ఏంటి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఈ వీడియో అనేది చాలా చాలా బాగుంది కదా. గ్లాస్ స్కిన్ అనేది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకున్నాం కదా. సో అందుకని ఒక లైక్ కొట్టే వెళ్ళండి. ఓకేనా? సో మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.